రీసెంట్ గా ఒక పెళ్లికి వెళ్ళాను. ఆ పెళ్లిలో అయితే ఈ డిజర్ట్ అయితే పెట్టారు. దీని పేరేంటా అని చెప్పి వాళ్ళని అడిగి కనుక్కున్నాను. జాక్ ఫ్రూట్ హల్వా అని చెప్పాను. ఇంకా రెసిపీ కూడా అడిగితే బాగోదని చెప్పి ఇంటికి వచ్చి యూట్యూబ్ లో సెర్చ్ చేశాను. ఎప్పుడు పనస్తోనలు తెచ్చుకుంటానా, రెసిపీ చేసుకుని ఎప్పుడెప్పుడు తింటానా అని చెప్పి నా మనసు అయితే పీకేసింది. రెసిపీ చెప్పేద్దామని షార్ట్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే పనస్తోనల్ని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లోకి వేసుకుని కొద్దిగా పాలు అండ్ అలాగే కొద్దిగా పంచదార కూడా వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ లోపల పక్కన ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాను. మా ఇంట్లో కిస్మిస్ లేదు, ఉంటే మీరు అది కూడా వేసుకోండి. పక్కన పెట్టేసుకుని ఇంకొక కడాయి తీసుకుని అందులోకి ఒక 4-5 స్పూన్లు గీ వేసుకోండి. ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పనస్తోన్ల పేస్ట్ ఉంది కదా, అదైతే వేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఒక బౌల్ లోకి తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తిన్నారనుకోండి, అమృతం. అప్పుడు పెళ్లిలో తిన్నప్పుడే తెలిసింది అసలు ఇలాంటి డిజర్ట్ ఒకటి ఉంటుంది అని చెప్పి. తెలిసిన తర్వాత మాత్రం అస్సలు ఆగలేదు, వెంటనే చేసేసుకున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.